Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చండీ యాగం చేయ సంకల్పించాం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అంటే అసలు చండీ యాగము వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ముఖ్యంగా బాపట్ల జిల్లా రేపల్లెలో చండీ యాగం చేయ సంకల్పించాము. మన సుమన్ టీవీ బాపట్ల అన్నారు కదండి గురుగారు, అది మీరు మొట్టమొదటిగా చేసేది మొట్టమొదట పూజారీస్.com వారి ఆధ్వర్యంలో సుమన్ టీవీ బాపట్ల అన్నారు ఎక్స్క్లూజివ్ కాబట్టి అక్కడ ఎవరైతే సంకల్పంలో కూర్చుంటారో వారి పంట పండినట్టేమ్మ. అంతేనంటారా? అంటే అసలు ఆ ప్రాంతానికి అమ్మవారి అనుగ్రహం ఉంది. బాపట్ల ఎలా అంటారు? బాపట్ల చందులు పక్క పక్కనవన్నీ ఆ ప్రాంతానికే విశేషమైనటువంటి అమ్మవారి అనుజ్ఞ ఉంది, అనుగ్రహం విపరీతంగా ఉంది. అంటే మనకి బాపట్ల నుంచి కొంచెం ముందుకెళ్తే చందూరు అని వస్తుందమ్మా. నాగనారాయణ శాస్త్రి గారు అని చెప్పి మహానుభావుడు, ఆయన గురించి మీరు నెట్లో కొట్టండి. బాలా అమ్మవారు వచ్చి ఇలా కూర్చుని మాట్లాడుతున్నట్టుగా నిజంగా. సో అలాంటి ప్రదేశంలో గురు పరంపరలో వారు ఉన్నారు. అవునా? వారితోటి ఇలా ముఖాముఖిగా, ఆయన చేతికి నరం ఉండేది కాదు. అంటే ఏంటంటే ఎవరు ఎదురితే అది ఇచ్చేయటమే, ఇది నాది అనేటువంటిది లేదు. ఆయన ఒకనొక సమయంలో దసరా నవరాత్రులు చేయడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం అమ్మ నీదే భారం, చేయించుకుంటే చేయించుకోలేతే మానే అంటే ఎక్కడెక్కడి నుంచో కొన్ని లారీలు, పదుల సంఖ్యలో లారీలు వచ్చి ఇది లేదు లేకుండా కొన్ని వందల మందికి ఆ 10 రోజులు భోజనాలు పెట్టారు రోజు. అసలు ఆ లారీలు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా దానికి లేవు. అంతటి అద్భుతమైన శక్తి ఆ ప్రాంతం మొత్తానికి కూడా అమ్మవారు ఇచ్చారు. మీరు అక్కడే చేస్తున్నారన్నారు, చాలా తృప్తిగా ఉంది. చండీ యాగము అసలు నిజంగా అంటే ఇది అనుకోవడం కూడా అంత సులభం కాదంట కదా గురువు గారు. చండీ యాగం, ఒకసారి చండీ యాగం గురించి మీ మాటల్లో మీరు. కలౌ చండీ వినాయక, కలౌ వెంకటనాయక అని 2 విధానాలు. కలియుగంలో ఏదైనా పొందాలి అనుకోవటం విధానం వేరు, ఏదైనా రావాలి అనుకోవటం విధానం వేరు. అమ్మాయి అన్నీ ఇవ్వాలి అనుకోవటం వేరు. మనకి ఇందులో ఒక దాంట్లో చెప్పండి, అంబను కొలిచిన దక్కనిదేమిటి, దుర్గను కొలిచిన దక్కనిదేమిటి. దేవీ పరుడు ధర్మధ్వజుడు ఈ యొక్క యాగం చేసినందుకు చక్కటి సంతానాన్ని ఇచ్చింది ఆవిడ. అలానే ఈ దేవీ యాగము చేసినటువంటి ఇంద్రుడికి అక్షయ సంపదలు ఇచ్చింది ఆవిడ. అంటే దీని గురించి ఇది అని చెప్పడానికి మనం సరిపోమమ్మా. చండాసుర నమని మధని అంటారు. చండాసురుణ్ణి వధించినటువంటి అమ్మ తలుచుకుంటే అనుగ్రహానికి కొద్దివే ఉందమ్మా. దాని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఇంత సరిపోదు. ఎంత చెప్పుకున్నా అక్షయ పాత్ర వలె అంతకంతా మిగులుతుంది. అది అంత విశేషమైంది. మీరు అక్కడ చేస్తున్నారు అన్నారు కాబట్టి చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఇంకెక్కడన్నా చేస్తున్నారంటే ఓకే మంచిదమ్మా అని చెప్పేవాడిని. ఆ ప్రాంగణం మొత్తానికి కూడా, ఆ ప్రాంతం మొత్తానికి కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆవిడ పిలిస్తే మీతో కూడా పలుకుతుంది, నాతో కూడా పలుకుతుంది. ఆరాధిస్తే అమ్మా అంటే పక్కనే ఉన్నా అని చెప్తుంది ఆవిడ. మేము మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటే రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు, ఆయన పేరు తలుచుకున్నా చాలు దోషాలు పోతాయి. ఇలా ముఖాముఖిగా ఇంత పిల్ల రూపంలో వచ్చి ఇంట్లో ఎప్పుడూ తిరుగుతూనే ఉండేది. అనుకోకుండా ఈశ్వరానుగ్రహం రీసెంట్గానే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చాము. అటువంటి ఆ ప్రదేశంలో మీరు చేస్తున్నారు అంటే సామాన్యమైన విషయం అయితే కాదు. అక్కడ చాలా అద్భుతమైన శక్తి క్షేత్రమే అది. ఆ ప్రాంతం మొత్తం కూడా అక్కడ చండీ చేస్తున్నారు అని అంటే అందులో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పబడిన రీతిలో అక్షయ సంపదలకి కొదవ ఉండదు, చక్కటి సంతానానికి కొదవ ఉండదు. ఈ 2 మించి 3వది నాకు తెలిసి ఎవరు కోరుకోరు. అంటే సంపదలు కావాలి, సంతానం కావాలి, ఆరోగ్యం కావాలి. చక్కటి ఆరోగ్యం ఉంటేనే సంతానం కలుగుతుంది. చక్కటి ఆరోగ్యం ఉంటేనే ఆ సంతానాన్ని మనం పెద్ద చేయగలుగుతాం. ఆ చక్కటి ఆరోగ్యం కావాలంటే ముందు సంపద ఉండాలి. ఆ రెండింటిలోనే చాలా వచ్చేస్తున్నాయి. ఆ రెండిట్లకి ఖచ్చితంగా కొదవైతే ఉండదమ్మా. అంత అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి అమ్మ అనుగ్రహం ఉన్న ప్రదేశంలో అయితే చేస్తున్నారు. అంతవరకు అయితే నేను చాలా
సంతోషం. చాలా చాలా అంటే నిజంగా ఈ కార్యక్రమాన్ని పూజారిస్ట్.com వారి ఆధ్వర్యంలో చేస్తున్నప్పటికీ ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం ఉన్నాం ఒక మంచి కార్యక్రమానికి అనే ఆనందం అండ్ దీనికి మీ పూర్తి సపోర్ట్ మీరు ఇస్తున్నారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా నేను దీనికి ఏదో సపోర్ట్ ఇస్తున్నాను అనమాట, పచ్చబద్ధం అమ్మ. మీరు అడిగినటువంటి విధానానికి మీరు ఎక్కడన్నా చేస్తున్నారంటే నేను ఈ విషయాల ప్రస్తావన తెచ్చేవాడిని కాదు. మీరు బాపట్ల అనే పేరు ఎత్తారు కాబట్టి ఆ బాపట్ల పరిసరాల్లోనే చందులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క విధానంలో ఉన్నటువంటి శక్తి అక్కడంతా ఉంది కాబట్టి సంతోషంతో ఆ మాట నేను చెప్పడం జరిగింది. మీరు అక్కడి వరకు బాపట్ల జిల్లా రేపల్లో వెళ్తున్నారు కాబట్టి ఆ పరిసరాలలోనే చందోలు ఉంటుంది. అవకాశం ఉంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ చందోరు రాఘవనారాయణ శాస్త్రి గారు నివసించినటువంటి గృహం ఏదైతే ఉంటుందో ఆ గృహాన్నైనా దర్శనం చేసుకుని రాగలిగితే మాత్రం పూర్తి ఫలితం వస్తుంది. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళినా వస్తుంది, కాకపోతే ఒకసారి వెళితే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టుగా అమ్మవారు అట్లా అనుమతి తీసుకొని అనుమతి మనతో పాటు వచ్చేయచ్చు కూడా, అంత క్రతువు చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం అని నేను అంటాను. అది ఆ యోగోధ్యానం సదా సాంఖ్యం, ఆ యోగం కూడా కలగాలి కదా, మనం కలగంది ఏమీ చేయలేము. అయితే అక్కడ చేస్తున్నారుగా, చేయటాన్ని సంకల్పం చేశారంటేనే యోగం కలిగినట్టు. అదే మొదటిగా చేసే కార్యక్రమం అక్కడ కాబట్టి ఇంకా నిజంగానే ఆ యోగం 100% ఉన్నట్టే అండి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం. చూసారు కదండి, మరి ఇది బాపట్ల జిల్లా రేపర్లలో జరగబోతున్నటువంటి శతచండీ మహాయాగానికి సంబంధించి విశేషాలు. మరి ఈ ప్రత్యేక యాగంలో మీరు కూడా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొనాలి, దానికి సంబంధించి వివరాలు కావాలి, సో ఆ పూర్తి ఫలితాన్ని పొందాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్కారం.